ఏంటి కుర్రోడు కారులో కూర్చున్నాడు మళ్ళీ ఎక్కడికి బయలుదేరాడు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇవాళ శుక్రవారం కదా, సరదాగా అలా బయటకు వెళ్ళి టిఫిన్ చేసేద్దాం కదా అని కారు వేసుకుని నేను మా ఫ్రెండ్ బయలుదేరాం. అదేంటి శుక్రవారమే టిఫిన్ చేస్తారా, మిగతా రోజులు తినరా అని మీరు అనుకుంటారేమో. మేమున్న ఏరియాలో మేమున్న చోట ఆంధ్ర రెస్టారెంట్లు లేవు. రోజు మేమున్న ఏరియాలో రొట్టె ముక్కలు, బర్గర్లు, శాండ్విచ్లు ఇవే తింటాం. అక్కడ ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఇలాగ ఆంధ్ర రెస్టారెంట్లకు వచ్చి మాకు నచ్చిన టిఫిన్ అయితే చేస్తాం. ఇక్కడ దోశలు, ఇడ్లీలు, పూరీలు అన్నీ ఉంటాయి. నేనైతే ఇడ్లీ చెప్పుకున్నాను, ఇడ్లీ అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్ అయితే పూరి చెప్పుకున్నాడు, ఇంకా రాలేదు. కొంతసేపటికి అయితే పూరి అయితే వచ్చింది. పూరి వచ్చిన తర్వాత పూరి మీద ఎందుకో మనకు మనసు లాగింది. అందుకని మన ప్లేట్ లో ఉన్న ఒక ఇడ్లీ మా ఫ్రెండ్కి ఇచ్చేసి మా ఫ్రెండ్ ప్లేట్ లో ఉన్న ఒక పూరి అయితే మనం లాగేసాం. ఆ పూరి ఇడ్లీ స్పీడ్ గా తినేసి స్పీడ్ గా ఇంటికి అయితే బయలుదేరాం. ఎందుకంటే మా కోయిటి వాళ్ళకి చెప్పకుండా వచ్చాం మేము బయటికి. మా కోయిటి వాళ్ళు ఫోన్ చేసి లోపల మనం ఇంటికి అయితే వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళతో పంచాయతీ మామూలుగా ఉండదు. తెలిసి కూడా రిస్క్, ఎందుకంటే అప్పుడప్పుడు మన ఆంధ్ర ఫుడ్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయాలి, తప్పదు కదా. అట్లుంటది మనతోని. ఇంకా మనమైతే సేఫ్గా మా కోయిటోలు ఫోన్ చేయకముందే ఇంటికైతే వచ్చేసాం. ఇంకా మనం మళ్ళీ వచ్చి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.